అడ్వాంటెక్ బీటీ బోర్డ్ అనమాట. బేస్ ట్రబుల్ బోర్డ్ అనమాట. అడ్వాంటెక్ అనమాట. బేస్ ట్రబుల్ బాగా రావడానికి, బాగా ఎక్కువ బేస్ అనేది బాగా దుందు రావడానికి, ఎక్కువ రావడానికి ఈ యొక్క బేస్ డబుల్ బోర్డ్ అనేది వాడతారనమాట. బి అంటే బేస్, టీ అంటే ట్రబుల్ అనమాట. ఇది చాలా మంది తెలియకపోవచ్చు నాకు తెలిసి. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక అడ్వాంటెక్ బీటీ బోర్డ్ అనమాట. బేస్ ట్రబుల్ బోర్డ్ అనమాట. అడ్వాంటెక్ అనమాట. ఒక అడ్వాంటెక్ బీటీ బోర్డ్ అనమాట. అంటే ఇది ఏదైనా వాడుతుంటే ఎక్కువ ఒక మనం యాంప్లిఫైయర్ తయారు చేసేటప్పుడు బేస్ ట్రబుల్ బాగా రావడానికి, బాగా ఎక్కువ బేస్ అనేది బాగా దుందు రావడానికి, ఎక్కువ రావడానికి ఈ యొక్క బేస్ డబుల్ బోర్డ్ అనేది వాడతారనమాట. సో అలాగే ఒక మొన్నటి వీడియోలో కూడా నేను యాంప్లిఫైయర్స్ ట్రిపుల్ బోర్డ్ 0IC యాంప్లిఫైయర్ బోర్డు ఒరిజినల్ అది ఎలా కనుక్కోవాలి, మనము ఒరిజినల్ బోర్డ్స్ ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి వీడియో చేశాను అనమాట. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట. ఆ వీడియో చూడండి. అలాగే ఈ రోజు వీడియో వచ్చేసి ఇదనమాట. అడ్వాంటెక్ ఒక బీటీ బోర్డ్ అనమాట. బేస్ డబుల్ బోర్డ్. బీటీ బోర్డ్ అంటే ఏమంటే బి అంటే బేస్, టీ అంటే ట్రబుల్ అనమాట. ఇది చాలా మంది తెలియకపోవచ్చు నాకు తెలిసి. ఒక బీటీ బోర్డ్ అనమాట. బేస్ ట్రబుల్ బోర్డ్ అనమాట. ఒక అన్బాక్సింగ్ వీడియో, అలాగే వైరింగ్ ఏంది, బేస్ డబుల్ వైర్కి ఏవి వైర్లు వేయాలా, ట్రబుల్కి ఏవి వైర్ వేయాలా అనే దాని గురించి మనం 12 volts ఏంది, ఇన్పుట్ ఏంది, అవుట్పుట్ ఏంది, ప్రతి ఒక్కరు చెప్తాను ఈ వీడియోలో. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో అలాగే ఈ వీడియోకి అట్లా అసలు లైక్ అనేది చేయడం అసలుకి ఒక యూస్ కూడా సరిగ్గా పోవడం అనమాట. అలాగే ఒక 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా. సో ఆ విధంగా అనమాట. సో అలాగే ఒక వీడియోకి లైక్స్ 50 likes అని టార్గెట్ ఇస్తాను అనమాట. ఒక లైక్స్ అనేది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అలాగే మా ఛానల్ ఇంకా కొత్తగా వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్, మనం రేట్ చేయకుండా ఒక అన్బాక్సింగ్ వీడియో, ఒక స్పెసిఫికేషన్ ఏంది, ఒక వైరింగ్ కలెక్షన్ మొత్తం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఒక బోర్డు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి అడ్వాంటెక్ సౌండ్ సిస్టమ్ అని ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు. 5% దాకా ఆఫర్ అంట, సేవ్. ఇక్కడ సౌండ్ సిస్టము ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇన్ ద బెస్ట్ బ్లేవర్ ఎంత బెస్ట్ అనమాట. ఏదో ఉంది చదువుకోవచ్చు మీరు. ఒక బీటీ ఒక మోడల్ వచ్చేసి 558 అనమాట. ఈ విధంగా మన యొక్క చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ అలా చూసుకోవచ్చు. మనం ఈ విధంగా ఉంది. మామూలు అన్ని దాంట్లో వేసేసే విధంగా ఇస్తారన్నమాట స్పెసిఫికేషన్స్ అని. మనం ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి. ఇక లోపల వచ్చేసి మనకి ఒక మాన్యువల్ ఇచ్చేసారనమాట, ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి. ఈరోజు చూసుకోవచ్చు మీరు. ఒక నంబర్ అనమాట, ఒక నంబరు 01053692 అనమాట. అడ్వాంటెక్ బేస్ ట్రబుల్. అలాగే ఇక్కడ మనం ఒక కనెక్షన్ చూసుకోవచ్చు. మనం ఒక బోర్డులో ఉన్నట్టే ఇలా వేస్తారన్నమాట. బోర్డులో ఏ వైర్ అవుతున్నాయో అదే వైర్ మనం మ్యాచ్ చేసి ఇస్తారన్నమాట, రాసి ఇస్తారన్నమాట. మనకి రెడ్ అండ్ బ్లాక్ వైర్ ఫర్ సప్లై 9 volts. ఇక్కడ 9 volts అని అన్నారు, కానీ 9 volts నుంచి 12 volts వరకు వాడుకొస్తాం అనమాట. ఇక బోర్డు అనేది 9 volts నుంచి 12 volts వరకు పవర్ సప్లై చేస్తాం అనమాట మనం. అలాగే 2 core సీల్డ్ వైర్ ఫర్ అవుట్పుట్. ఈ విధంగా అనమాట. సీల్డ్ వైర్ ఫర్ అవుట్పుట్ అనమాట. మీరు చెప్తాను మీకు అది అవుట్పుట్ ఏంది. ఇలా బోర్డులో కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉందన్నమాట. ఒక బోర్డులో కూడా ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ అనేది బాగా నీట్గా ఇచ్చారనమాట. సో అలాగే ఒక 2 wire ఫ్లెక్స్డ్ ఫర్ ఇన్పుట్. ఇది చూసుకోవచ్చు మనం. 2 wire ఫ్లెక్స్డ్ ఫర్ ఇన్పుట్ అనమాట. అలాగే ఒక లాంగ్ రిబ్బన్ వైర్ ఫర్ బేస్. లాంగ్ రిబ్బన్ ఫర్ బేస్ అనమాట. అలాగే షార్ట్ రిబ్బన్ వైర్ ఫర్ ట్రబుల్. ఈ విధంగా ఉందన్నమాట. ఒక చూసుకున్నట్లయితే మనము ఒకవేళ మరి మీకు ఒక కార్డులో అర్థం కాకపోతే ఇది ఈజీగా ఇచ్చింటారు, చాలా అంటే చాలా ఈజీగా మీరు చూసుకోవచ్చు. ఒక బోర్డు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక వైర్ ఎన్నో వైర్తో కూడుకునేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనము. ఇక్కడ కార్డులో చెప్పినట్టుగా రెడ్ బ్లాక్ వైర్ ఫర్ సప్లై అనమాట. చూసుకోవచ్చు మనం. సేమ్ అదే కలర్ ఉన్నాయి అనమాట ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి 2 core షీల్డ్ వైర్ ఫర్ అవుట్పుట్. ఇది మీరు 2 wire షీల్డ్ కనుక్కోలేకపోతే ఇది ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు ఇది ఒక అవుట్పుట్, ఇది ఒక అవుట్పుట్, మధ్యలో గ్రౌండ్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఒక ఇన్పుట్, ఇది ఒక ఇన్పుట్. చూసుకోవచ్చు మనం మధ్య గ్రౌండ్ ఈ విధంగా అనమాట. ఒక అవుట్పుట్కి వేసి గ్రౌండ్ ఇయర్లే మర్చిపోయినా నేను, సారీ. ఒక అవుట్పుట్ వచ్చేసి మనకి ఒక వాల్యూమ్ కంట్రోల్ పోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి బ్లూటూత్ ప్యానల్ పోతుంది అనమాట. నేను ఆ బ్లూటూత్ ప్యానల్ చూపిస్తాను అనమాట మీకు. ఒక ఇన్పుట్ వచ్చేసి బ్లూటూత్ ప్యానల్ పోతుంది. ఒక ఇన్పుట్ బ్లూటూత్ ప్యానల్కి వెళ్తుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి మనకి ఒక వాల్యూమ్ కంట్రోల్ పోతుంది అనమాట. ఒక వాల్యూమ్ కంట్రోల్ మీరు చూసుకోవచ్చు. ఒక వాల్యూమ్ కంట్రోల్ లాస్ట్ దానికి పోతుంది అనమాట. ఈ విధంగా అనమాట. ఒక ఇన్పుట్ వచ్చేసి మేము బ్లూటూత్ ప్యానల్ అనమాట చూపిస్తాం మీకు.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక ప్లే బ్లూటూత్ ప్యానల్ అనమాట, MP3 మల్టీ ప్లేయర్ ఒక బ్లూటూత్ ప్యానల్ అనమాట. 5 volts మీద రన్ అవుతుంది అనమాట. మనం 5 volts రెగ్యులర్ వేసి యూజ్ చేయాలన్నమాట. చూసుకోవచ్చు మనము ఈ యొక్క బ్లూటూత్ ప్యానల్ అనమాట ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూసుకోవచ్చు మీరు ఒక ఇన్పుట్ అనమాట, లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, మీరు కనిపించడానికి అవసరం లే, లెఫ్ట్ అయినా సరే లెఫ్ట్కి రైట్ ఇవ్వచ్చు, రైట్కి లెఫ్ట్ అనమాట. ఏ విధంగా ఇవ్వచ్చు, కానీ గ్రౌండ్ మాత్రం గ్రౌండ్కి వేయాలి. చూసుకోవచ్చు మీరు ఒక లెఫ్ట్కి ఒక రైట్కి మధ్యలో గ్రౌండ్ అనమాట, లెఫ్ట్కి రైట్కి మధ్యలో గ్రౌండ్ అనమాట. ఇది ఒక ఇన్పుట్ వచ్చేసి బ్లూటూత్ ప్యానల్కి పోతుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి ఒక వాల్యూమ్ కంట్రోల్కి పోతుంది అనమాట. ఒక వాల్యూమ్ కంట్రోల్ ఎటువైంది, ఇది ఒక వాల్యూమ్ కంట్రోల్ పోతుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి ఈ అవుట్పుట్ వాల్యూమ్ కంట్రోల్కి ఇది వచ్చేసి ఇన్పుట్ బ్లూటూత్ ప్యానల్ అనమాట ఈ విధంగా. అలాగే ఈ యొక్క బ్లూ వైట్ బ్రౌన్, ఈ యొక్క బ్లూ వైట్ బ్రౌన్ అనమాట. ఈ 2 వైర్లు వచ్చేసి మనకి ఒక బేస్కి అనమాట. ఈ 2 వైర్లు వచ్చేసి బేస్కి. అలాగే ఒక ఆరెంజ్, ఎల్లో, వైలెట్ ఈ మూడు కలర్లు వచ్చేసి ఒక ట్రబుల్కి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఒక కంట్రోల్ కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి ఇది ఒక 2 కలర్లు వచ్చేసి ఇది ఒక బేస్డ్, ఇది ఒక ట్రబుల్కి అనమాట. ఇది ఒక ఆరెంజ్, ఎల్లో, వైలెట్ అనమాట. ఇది ఒక ట్రబుల్కి. బ్లూ వైట్ సిమెంట్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఒక బేస్కి పోతుంది అనమాట. సో ఈ విధంగా ఒక కనెక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలన్నమాట. ఒక రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి 12 volts 12 volts పవర్ సప్లై అనమాట. ఈ విధంగా ఇదాని కనెక్షన్ ఏ విధంగా అలా ఈ యొక్క కంట్రోల్స్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను అనమాట. యాంప్లిఫైర్స్ తయారు చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఒక బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక బోర్డు యొక్క కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక మీరు చూసుకోవచ్చు, ఒక అవుట్పుట్ యాది, ఇన్పుట్ యాది, బేసబుల్ బోర్డ్ ఏదైనా ఈ విధంగా చెప్పేసాను అన్నమాట వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఒక యాంప్లిఫైర్ ఏ విధంగా తయారు చేయాలో ప్రతి ఒక్కరు చెప్పేస్తాను అనమాట మీకు. ఈ వీడియోలో ఒక బేసబుల్ బోర్డ్ అనేది ఈ విధంగా చెప్పేసాను అనమాట. అలాగే ఒక 5 volts మదర్ బోర్డ్ కూడా చెప్పేసాను మీకు. ఈ యొక్క ఇన్పుట్ ఏంది, ఇన్పుట్ వైర్లు ఏంది, అవుట్పుట్ వైర్లు ఏంది, బేసబుల్ బోర్డ్ ఏంది, ఒక 12 volts పవర్ సప్లై ఏది అనేది ఈ విధంగా ఈ వీడియోలో మొత్తం మీరు నేర్చుకున్నారు అనుకున్నాను. అలాగే ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనమాట ఒక వీడియోస్ కూడా చేస్తాను అనమాట. మీరు ఒకటే వీడియో అంటే మీకు ఒక 1 hour అట్లా పడుతుందని మీరు చూడరు కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనమాట. యాంప్లిఫైర్ పక్కన ఫోటో వేస్తే చూడండి, ఒక యాంప్లిఫైర్ ఏ విధంగా తయారు చేయాలో అదొక చెప్పేస్తాను అనమాట వీడియోలో. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి ఒక వీడియో నచ్చితే ఒక వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.